అన్నపురం స్టూడియో దగ్గర లైవ్ పెడతాను ఉంటాం. చూడండి స్పెట్స్ కూడా పెట్టాను. ఈ స్పెట్స్ పెట్టడం కారణం ఏంటంటే లైట్ ఫోకస్ పడతామంట కళ్ళ మీద. అబ్బా కళ్ళు పోతున్నాయి, అందుకని స్పెట్స్ పెట్టాను. కాబట్టి ఏంటంటే నేను లైవ్ చేస్తూనే ఉంటా. మన ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. గంట కూడా కొట్టండి. సో గంట కొడితే మీకు ఖచ్చితంగా మా అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీ వరకు చేరుతాయి. సో మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాము మా వీడియోలతోటి ఖచ్చితంగా. మన ఛానల్ని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారో అందరూ ఓనర్లు దీనికి అందరినీ సాటిస్ఫై చేస్తాము మా వీడియో. మన ఛానల్లో 25,000 మంది సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ధన్యవాదాలు. మనకు ఓనర్ అవుతాడు. ఎందుకు ఓనర్ అవుతుందంటే మన ఛానల్ ఎవరికి థ్యాంక్స్ అండి అందరికి. ధన్యవాదాలు అందరికి పేరు వర్షం మంది మన ఛానల్లో మా అక్కలకి మా చెల్లెలకి మా అందరు అవ్వలకు 20,000 మంది సబ్స్క్రైబ్ చేశారంటే అది మామూలు విషయం కాదు. ఇది చాలా థ్యాంక్స్ అందరికి. ఎందుకంటే నా ఛానల్ని అంటే ఇంతకు చూసినందుకు. ఇంకా అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నావు నేను 10 చెప్తున్నా. ఇంకా బిగ్ బాస్ లోపల జరుగుతుంది. ఇంకా టేస్ట్ తేజ్ అయితే బయటకు వస్తాడు. బయట రాగానే మనం టేస్ట్ తేజ్ అడడం ఎందుకురా నువ్వు ఎలిమినేట్ అయ్యావు చచ్చా, ఎందుకండి మీరు ఎలిమినేట్ అయ్యారు, మీరు ఎందుకు ఆడలేకపోయారు. పైగా టేస్ట్ తేజ ఏడస్తానే ఉన్నాడు గత 4-5 రోజుల నుంచి. ఎందుకు ఏడస్తాడు, చిన్న పిల్లలా చేస్తున్నాడు. పైగా వాళ్ళ అమ్మ వచ్చిందో లేదో ఒక మాట అయితే అన్నాడు టేస్ట్ తేజ. ఏమని, ఇంకా మా అమ్మ బిగ్ బాస్లోకి వచ్చేసింది, నాకు ఇంకా కోరిక లేవు, నేను ఎలిమినేట్ అయిపోయినా పర్వాలేదు అన్నాడు. చూడండి, కాబట్టి ఇలా అండం అయితే ఇది కరెక్ట్ అయితే కాదు. ఇది ఎందుకంటే అది ఇలా మాట్లాడటం. ఇంకొక చూసారు కదా, ఇంకో కార్ అయితే వస్తుంది, జరగండి. ఓకే నాగార్జున కారా చూసారు కదా, నాగార్జున కార్ అదే అదేనా నాగార్జున కారా. అయ్యి బాబా నాగార్జున లోపల ఉన్నాడు బాబు. నాగార్జున కాసేపు చూసారు కదా, ప్రతి ఒక్క నిమిషానికి చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పటికీ ఇంకా లైవ్ ఆన్ చేసి 20 నిమిషాలు అయింది. ఇంకా 20 నిమిషాలు అయితే అయింది కానీ 20 మంది చూస్తున్నారు లైవ్. ఏందో నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఇది అన్నపురం స్టూడియో. ఇప్పుడైతే 35 మంది చూస్తున్నారు. ఇప్పుడు ఏందో మీరు ఇలా చూడడం నాకు చాలా బాధగా ఉంది. గతంలో అయితే నేను లైవ్ ఆన్ చేసిన ప్రతిసారి మీరు ఎంతోమంది చూసేవాళ్ళు, నా లైవ్ని ఆదరించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. కాబట్టి చూడండి, అభిమానించేవాళ్ళు. అవునన్నా, కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఇది. కాబట్టి కాదు, ఓన్లీ కుమార్ లైఫ్ స్టైల్ అంతే. చూసారు కదా, మన సెక్యూరిటీ అన్న కూడా వస్తున్నారు. తిప్పట్టుకో ఇదే నాగార్జున కార్. చూసారు కదా, నాగార్జున కార్ అయితే ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఎవరు? అవునా, ఎందుకు వచ్చింది? తేజ సజ్జ అంట, తేజ సజ్జ. హనుమాన్ హీరో తేజ సజ్జ కార్ అది. ఎవరు చెప్పింది? ఆడి మొఖం ఆడికేం తెలిసాడు, బచ్చాగాడు, ఆడి బచ్చాగాడాడు. అరే బచ్చా, జ్ఞానపురం స్టూడియో దగ్గర మన చూసారు కదా, నాగార్జున కూడా దొబ్బేశాడు. ఏం చేద్దాం, లైఫ్ తీస్తే కన్నా. కాబట్టి నాగార్జున కూడా ఇప్పుడే బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా తేజ ఆ బండోడు అయితే హెల్మెట్ అయిపోయాడు. తేజ కాదు, ఎవరు? తేజ సజ్జ. హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జ. ఏంది హనుమాన్ మూవీ తేజ సజ్జ ఎలిమినేట్ అయ్యాడు? ఎలిమినేట్ కాదు, షోకి వచ్చాడంట. ఆకుసారి కానీ సరే వచ్చాడే అనుకో, వచ్చాడు. కానీ కారు ఎవరిదే? నాగార్జున కారు. 100% చెప్తాను, అది నాగార్జున కారే, నాకు తెలుసు. ఇది చెప్తా కావాలంటే లాస్ట్ టైం చూసారు కదా, నాగార్జున కారు అదే వెళ్ళిపోయింది. ఇంకా ఇది ఎవరి కారు ఏందో. ఇది మన టేస్టీ తేజ కారు అనుకుంటా. ఇప్పుడు ఇంతకుముందే నాగార్జున కారు అయితే పోయింది. ఇంక ఇది టేస్టీ తేజ కారు ఉంటుంది చూడండి. ఇంకా ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా తేజ ఎలిమినేట్ అవ్వడానికి కారణం అనేక కారణాలు అని చెప్పచ్చు. ఎందుకంటే అతను గేమ్ ఆడిన తీరు కానీ ఏ మాత్రం బాగలేదు, ఏ మాత్రం నచ్చలేదు. పైగా ఇతను టేస్టీ తేజ ఏ అమ్మాయికి అయితే